కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్‌ని నేర్చుకుందాం. ఫస్ట్, ఏ జిల్లాకు చెందిన పోలీస్ శాఖ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ నెమ్మిపాటి లక్ష్మీదేవి శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్ పోటీల్లో పతకాలు సాధించింది? కర్నూలు జిల్లా అండి. సో, నెమ్మిపాటి లక్ష్మీదేవి కర్నూలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన ఎప్పుడు జరిగింది? అమరావతి శంకుస్థాపన ఎప్పుడు జరిగిందండి? అక్టోబర్ 22, 2015న. అమరావతి రాజధాని ప్రాంతాభివృద్ధి సంస్థ పరిధిలోకి ఎన్ని చదరపు కిలోమీటర్ల ప్రాంతం వస్తుంది? అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డిఏ పరిధిలోకి ఎన్ని చదరపు కిలోమీటర్ల ప్రాంతం వస్తుంది? 8,352 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ఎంత? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,62,760 చదరపు కిలోమీటర్లు. రాష్ట్ర భూభాగంలో కోస్తాంధ్ర యొక్క విస్తీర్ణం ఎంత? కోస్తాంధ్ర యొక్క విస్తీర్ణం 95.47 వేల చదరపు కిలోమీటర్లు. రాష్ట్ర భూభాగంలో రాయలసీమ యొక్క విస్తీర్ణం 67.29 వేల చదరపు కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా అనంతపురం. రాష్ట్రంలో విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా శ్రీకాకుళం. రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే 2015-16 ప్రకారం మొత్తం అటవీ విస్తీర్ణం. రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే 2015-16 ప్రకారం మొత్తం అటవీ విస్తీర్ణం 36,911 చదరపు కిలోమీటర్లు. ఎవరి జయంతి సందర్భంగా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించారు? ఎవరి జయంతి సందర్భంగా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించారు? గిడుగు రామ్మూర్తి. రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచయిత ఎవరు? రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచయిత శ్రీ శంకరంబాడి సుందరాచారి. రాష్ట్రానికి ఈశాన్యంగా గల సరిహద్దు రాష్ట్రాలు ఏవి? రాష్ట్రానికి ఈశాన్యంగా గల సరిహద్దు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒడిశా, పుడుచ్చేరిలోని యానాం. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం ఎవరి జయంతి రోజున రాష్ట్రానికి ఈశాన్యంగా గల సరిహద్దు రాష్ట్రాలు ఏవి? రాష్ట్రానికి ఈశాన్యంగా గల సరిహద్దు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒడిశా, పుదుచ్చేరిలోని యానాం. రాష్ట్రంలోని ఏకైక భూ పరివేష్టిత జిల్లా వైఎస్ఆర్ జిల్లా. రాష్ట్రంలో అధిక జిల్లాలతో సరిహద్దులను కలిగి ఉన్న జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా. తక్కువ జిల్లాలతో సరిహద్దులను కలిగి ఉన్న జిల్లా శ్రీకాకుళం. రాష్ట్రంలో అత్యధిక పట్టణాలు గల జిల్లా చిత్తూరు. రాష్ట్రంలో అత్యల్ప పట్టణాలు గల జిల్లా ఎస్పీఎస్ నెల్లూరు. రాష్ట్రంలో గల మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లు 13. రాష్ట్రంలో గల మొత్తం గ్రామాలు 17,366. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం గ్రామాలు ఎన్ని? 17,366. రాష్ట్రంలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య 176. ఆంధ్రప్రదేశ్లో పాక్షికంగా విలీనం చేయబడిన మండలాలు బుర్గంపాడ్, భద్రాచలం. ఇది తెలంగాణ అండి. భద్రాచలం అనేది పాక్షికంగా విలీనం చేయబడిన మండలం వచ్చేసి ఇందులో బుర్గంపాడు. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం ఎవరి జయంతి రోజైన జూలై 4ని రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా ప్రకటించింది? అల్లూరి సీతారామరాజు. రాష్ట్ర ప్రభుత్వ పండగగా ప్రకటించింది
ఫ్లెమింగో పక్షుల పండుగ రొట్టెల పండుగని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రకటించింది. దేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన రెండవ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? దేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన రెండవ రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్ అండి. ఈ తీరరేఖ పొడవు ఎంత? 974 కిలోమీటర్లు. రాష్ట్రంలో అత్యధిక తీరరేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం. తూర్పు కనుమల్లో జన్మించే నదులు. తూర్పు కనుమల్లో జన్మించే నదులు వంశధార, నాగావళి, మాచ్కండ్. వంశధార, నాగావళి, మాచ్కండ్. పశ్చిమ కనుమల్లో జన్మించే నదులు గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర నది. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర నది చిత్రావతి. లాంగుల్య అనే పేరు గల నది. లాంగుల్య అనే పేరు గల నది నాగావళి. ఆసియా ఖండంలోనే తొలి రబ్బర్ డ్యాంను జంగావతి నదిపై ఏ జిల్లాలో నిర్మించారు? తొలి రబ్బర్ డ్యాంను ఆసియా ఖండంలోనే జాంగవతి నదిపై ఏ జిల్లాలో నిర్మించారు? విజయనగరం. విజయనగరం. నెక్స్ట్. తూర్పు కనుమలలో జన్మించి ఉత్తరానికి ప్రవహించి ఒడిశాలోనికి ప్రవేశించే ఏకైక నది. తూర్పు కనుమలలో జన్మించి ఉత్తరానికి ప్రవహించి ఒడిశాలోనికి ప్రవేశించే ఏకైక నది మాచ్కండ్. ఏ నది భీమా, కళ్యాణి నదులతో సంగమించి తాండవాడలో త్రివేణి సంగమంగా ఏర్పడును? ఏ నది భీమా, కళ్యాణి నదులతో సంగమించి తాండవాడలో త్రివేణి సంగమంగా ఏర్పడును? స్వర్ణముఖి. వంశధార నది ఏ జిల్లాలోని పాతపట్నం వద్ద ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించును? వంశధార నది ఏ జిల్లాలోని పాతపట్నం వద్ద ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించును? శ్రీకాకుళం జిల్లా. 2015-16 వ్యవసాయ అనుబంధ రంగాల జీవీఏ వృద్ధి రేటు. 2015-16 వ్యవసాయ అనుబంధ రంగాల జీవీఏ వృద్ధి రేటు 8.4%. నెక్స్ట్. రాష్ట్రంలో గల మొత్తం భూకమతాల పరిమాణం. రాష్ట్రంలో గల మొత్తం భూకమతాల పరిమాణం 76.21. రాష్ట్రంలో అత్యధిక సగటు భూకమత పరిమాణం గల జిల్లా. అత్యధిక సగటు భూకమత పరిమాణం గల జిల్లా అనంతపురం. రాష్ట్రంలో అత్యల్ప సగటు భూకమత పరిమాణం గల జిల్లా. అత్యల్ప సగటు భూకమత పరిమాణం గల జిల్లా శ్రీకాకుళం. రాష్ట్రంలో స్థూల సాగు నీటిపారుదల గల భూమి. రాష్ట్రంలో స్థూల సాగు నీటిపారుదల గల భూమి 38.36 లక్షల హెక్టేర్లు. రాష్ట్రంలో వరి సాగులో విస్తీర్ణంలో ఉత్పత్తిలో అగ్రస్థానంలో గల జిల్లా పశ్చిమ గోదావరి. రాష్ట్రంలో అత్యధిక శాతం నీటిపారుదల దీని ద్వారా జరుగుతుంది. రాష్ట్రంలో అత్యధిక శాతం నీటిపారుదల దీని ద్వారా జరుగుతుంది. కాలువల ద్వారా. రాష్ట్రంలో స్థూల నీటిపారుదల వైశాల్యం అధికంగా గల జిల్లా. రాష్ట్రంలో స్థూల నీటిపారుదల వైశాల్యం అధికంగా గల జిల్లా పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరి. నెక్స్ట్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి, అవి జస్ట్ హైలైట్ చేస్తాను మళ్ళీ. సో అందులో ఒక ఫస్ట్ వచ్చేసి దేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన రెండవ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తీరరేఖ 974 కిలోమీటర్లు. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ ఇందులో. నెక్స్ట్. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రకటించిన పండుగలు ఏంటివి? ఫ్లెమింగో పక్షుల పండుగ, రొట్టెల పండుగ. జూలై 4న రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా ప్రకటించింది. ఎవరి జయంతి సందర్భంగా? అల్లూరి సీతారామరాజు. ఇంకొక 2 బిట్స్ వచ్చేసి ఆసియా ఖండంలోనే తొలి రబ్బరు డ్యాంను జంగావతి నదిపై ఏ జిల్లాలో నిర్మించారు? విజయనగరం. ఇదొకటి. నెక్స్ట్. ఏ జిల్లాకు చెందిన పోలీస్ శాఖ ఆర్మ్ రిజర్వ్డ్ హెడ్ కానిస్టేబుల్ నెమ్మిపాటి లక్ష్మీదేవి శ్రీలంకలో జరిగిన
అంతర్జాతీయ అథ్లెటిక్ పోటీల్లో పతకాలు సాధించింది? కర్నూలు అండి. సో, ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇందులో. సో, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసాం గదా! ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.